హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రెండే 2 మొగ్గిన అరటిపళ్ళతో సూపర్‌గా ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అండి. ఎలా చేయాలో చూద్దాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి ఎంత ఫ్లఫీగా, స్పంజీగా వచ్చిందో. ఇది 2 డేస్ దాకా స్టోర్ చేసుకొని కూడా తినొచ్చండి. ఎలా చేయాలో చూద్దాం. వచ్చేయండి. ఫస్ట్ కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని ఫ్రై చేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక. మంచిగా ఫ్రై అయిపోయి తీసేసి మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. తర్వాత వచ్చి 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, బాదాం మనం సన్నగా తరిగి పెట్టుకున్నాము. వాటిని కూడా ఫ్రై చేసుకుందామండి ఇదే నెయ్యిలో. తర్వాత ఒక 6 కిస్మిస్ తీసుకున్నాము. వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చి సరిపోతుందండి. చూడండి ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/4 కప్ వచ్చి రవ్వ తీసుకున్నామండి. దీన్ని మంచిగా సిమ్లో పెట్టుకుని కలర్ మారుతుంది చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. అప్పటిదాకా ఫ్రై చేసుకుందాము. మనకి రవ్వ వచ్చేసి ఫ్రై అవగా మంచి స్మెల్ వస్తుందండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి అంత బాగా వస్తుందన్నమాట, స్పంజీగా. ఇప్పుడు ఇది మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం దాంట్లో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుందామండి. దీంతో పాటే గోధుమ పిండి కూడా మనం ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి కలర్ మారింది కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంచెం సేపు ఆరనిద్దామండి ఇది. ఈ లోపల 2 చూడండి ఎంత మొగ్గిపోయినాయి. ఇలా ఉంటే అసలు ఎవరు తినరనమాట, పక్కకు నెట్టేస్తారు. వీటిని మనం వేస్ట్ చేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని 2 యాలకులు వేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే వీటిని తరిగి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. చూడండి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం రవ్వతో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ రవ్వను బనానా పేస్ట్ మనం కలిపి పక్కన పెట్టుకుందాము. కొంచెం సేపు మనకి నానుతుంది రవ్వ అనేది. ఆ లోపల 1/4 కప్ వచ్చేసి నేను బెల్లం తురిమి తీసుకున్నానండి. మీరు కావాలంటే 1/2 కప్ కూడా తీసుకోవచ్చు. 1/4 కప్పు రవ్వకి నేను 1/4 కప్పు బెల్లం వేశాను. 1/4 కప్పు నీళ్ళు వేసుకొని సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు అయితే వద్దు. బెల్లం వచ్చేసి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మీరు కనుక స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పే వేసుకొని సరిపోతుంది. చూడండి బెల్లం ఇలా సరిపోతుంది అనమాట. కరిగితే మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందామండి. రవ్వతో పాటు యాడ్ చేసేసుకుందాము. ఇది రవ్వ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకొని దాంట్లో మనం ఈ బెల్లం పాకాన్ని, బెల్లం నీళ్ళు, పాకం కాదండి బెల్లం నీళ్ళని యాడ్ చేసేసుకుందాము. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి దీనికి. వేసేసి మనకి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని అవసరమైతే ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవద్దు.
ఒక 1-2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి నీళ్ళు. ఇక్కడ చూడండి కొంచెం నీళ్ళు పడతాయి. అందుకని నేనేం చేశానంటే ఈ బెల్లం నీళ్ళు మనం కాగపెట్టుకున్నాం కదా, దానిలోనే 2 స్పూన్ నీళ్ళు వేసేసి దాన్ని తొలిపేసి పోసాననమాట. ఉండలేమి లేకుండా మనం మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి పక్కన పెట్టేసి. మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం వచ్చేసి ఫ్రై చేసుకున్న నట్స్ యాడ్ చేసుకుందామండి. కొంచెం పక్కన పెట్టుకున్నాము, ఎందుకంటే మనం ఆ పైన టాపింగ్ లాగా యూస్ చేసుకుందామండి. ఒక పించ్ వచ్చి కుకింగ్ సోడా వేసుకుందాము. అంతేనండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను మౌల్స్ ఏం కాదండి, ఇది జస్ట్ ప్లేట్స్ అనమాట. ఇట్లాంటివి ఉన్నాయి, మీ దగ్గర ఏది ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. టంబ్లర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి గిన్నెల్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇదైతే కొంచెం పిల్లలకి బాగుంటుందనేసి ఇట్లా దీంట్లో గ్రీస్ చేస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకుని గ్రీస్ చేసుకుందాము. పిండి వచ్చేసి ఫుల్గా వేసుకోకుండా హాఫ్కి వేసుకుంటే సరిపోతుందండి క్వాంటిటీ. ఎందుకంటే ఉడికేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుంది అనమాట పొంగి. ఇప్పుడు పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, వాటిని టాపింగ్ లాగా వేసేసుకుందామండి. బాగుంటుందన్నమాట చూడటానికి. ఇడ్లీ కుక్కర్లో చాంబర్లో కింద నీళ్లు పోసుకున్నానండి. నీళ్లు పోసేసి ఇడ్లీ ప్లేట్ పెట్టేసి దాని మీద ఈ మౌల్స్ని పెట్టేసుకుందాం అనమాట. ఒక గిన్నె కూడా పెట్టానండి నేను, చూద్దాము ఎలా వస్తుందో మీకు చూపెట్టాను. కానీ కరెక్ట్గా 10 నిమిషాల సేపు కుక్ చేసుకొని సరిపోతుంది. చూడండి పైదాకా వచ్చేసింది కదా ప్లేట్స్లో. టూత్పిక్ ఇన్సర్ట్ చేశారంటే తెలుస్తుందండి మీకు కరెక్ట్గా. ఏమి చూడండి స్టిక్ అవ్వలేదు టూత్పిక్కి, కరెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. తీయగానే డీమౌల్డ్ చేయొద్దండి, ఒక 2 మినిట్స్ ఆరనిచ్చిన తర్వాత డీమౌల్డ్ చేద్దాము. చూడండి చేతికి ఏమీ అతుక్కోవట్లేదు, చక్కగా కుక్ అయిపోయిందనమాట. చూడండి ఇలా చేత్తో అంటే నేను చక్కగా వచ్చేస్తుంది. మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, చాకుతో ఊరికే ఇట్లా అన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, సూపర్గా ఒక హెల్తీ స్నాక్ అనేది రెడీ అయిపోయిందనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చూడండి ప్లేట్లో కూడా ఏం అతుక్కోలేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకైతే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా సూపర్గా ఉందన్నమాట. ఇది 2 డేస్ కూడా స్టాక్ పెట్టుకొని తినొచ్చండి, ఏం పాడైపోదు. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.